ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్కే థాట్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఈ వీడియో ఏంటంటే నేను ఉగాగో నుంచి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అనేది ఆర్డర్ చేశాను. సో ఆ ప్లాంట్స్ అనేది ఎలా వచ్చినాయి, ప్లస్ అవి 1 మంత్ తర్వాత మనకి ఆ ప్లాంట్ కండిషన్ అనేది ఎలా ఉందో అది కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో వాటిని మెయింటెనెన్స్ ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. సో మనకి ప్యాకింగ్ వైజ్ అయితే ఇలా వచ్చేసిందండి. డెలివరీ కూడా చాలా ఫాస్ట్గానే అయింది. ఇది నేను ఒంగోలులో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాను. 3 to 4 డేస్లో వచ్చేసినాయి. చాలా ఫాస్ట్గానే డెలివరీ అయింది. సో మనకి ఇంకా ప్యాకింగ్ అయితే ఇలా మొత్తం ఒక బాటిల్స్లో పెట్టి ప్లాంట్స్ని చాలా సేఫ్గా పంపించారు. సో ఇంకా మనకి ప్లాంట్స్ అయితే ఇలా ఒక కార్డ్బోర్డ్ బాటిల్స్ లాగా ఉన్నాయి, వాటిల్లో పెట్టి మనకి పంపించారు. ఇంకైతే ఇప్పుడు ఇవి నేను ఏమేమి ఆర్డర్ చేశాను అనేది అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ తీసిన ప్లాంట్ వచ్చేసి నవ్ ప్లాంట్ అంటారు. ఇదేమో గోల్డెన్ మనీ ప్లాంట్. ఇవి ప్లాంట్ అనేది చాలా బాగున్నాయండి. రెండు చాలా బాగా వచ్చినాయి, నవ్ ప్లాంట్ అండ్ గోల్డెన్ మనీ ప్లాంట్. బట్ దాంట్లో ఉన్న కొంచెం మట్టి మాత్రం అది కొంచెం మెస్సీగా బయటకు వచ్చింది. నీట్గానే పంపించారు, బట్ కొంచెం అనేది అయితే బయటపడింది. ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి. ఇది మాత్రం కొంచెం లీవ్స్ అనేది ఆల్రెడీ ఊడిపోయి ఉన్నాయి, కొన్ని ఎల్లో కలర్ లీవ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకు గోల్డెన్ మనీ ప్లాంట్ ఏమో 200, జేడ్ ప్లాంట్ 200 వచ్చింది. ఇది ఒక్కటి మాత్రం 250 పడిందండి. ఈ ప్లాంట్ మనకి 500 అబోవ్ చేస్తే మనకి షిప్పింగ్ ఏమీ ఉండదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్లాంట్స్ అన్నీ చాలా బాగానే వచ్చాయి. ఇవి మనకి కింద పాట్స్ కూడా వాటితో పాటే ఇచ్చారు. సో సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ ఇవి. వీటిలో పాట్స్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి, వైట్, ఎల్లో. మేము మా హౌస్కి ఆ స్టాండ్లో పెడదామని తెచ్చుకున్నాం. సో ఆ కాంబినేషన్ వైట్ అయితే బాగుంటుందని నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్లాంట్స్కి ఏంటంటే మనం వాటరింగ్ అనేది చాలా తక్కువ చేస్తూ ఉండాలి. వీక్లీ 2 చేస్తే సరిపోయింది. జేడ్ ప్లాంట్కి అయితే మనం లీవ్స్ మీద అసలు వాటరింగ్ చేయకూడదు, ఎందుకంటే అవి లీవ్స్ చాలా థిక్గా ఉంటాయి, వాటర్ అనేది చాలా ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది. సో మనం వాటరింగ్ అనేది జేడ్ ప్లాంట్ మీద చేయటం వల్ల లీవ్స్ అనేది కొంచెం కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ కింద మట్టిలోనే పోయాలి. వాటరింగ్ అనేది చేసేది కూడా మనం ఒకసారి సాయిల్ని టెస్ట్ చేసుకొని మాత్రమే వాటరింగ్ చేయండి. డ్రై ఫీలింగ్ అనిపించినప్పుడే మనము సాయిల్ని టచ్ చేసినప్పుడు అప్పుడు ఒక వాటర్ కొంచెం అనేది పోసుకోండి, లేకపోతే ఎక్కువ పోయకూడదు. ఇండోర్ ప్లాంట్స్కి ఎందుకంటే ఇవి లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. సో మెయింటైన్ చేయలేని అనుకున్న వాళ్ళు ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకోవచ్చు. సో ప్లస్ ఇవి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కావడం వల్ల మనకి ఇంట్లో ఎటువంటి ఇంప్యూరిటీస్ అవన్నీ కూడా తీసేసి మనకి గుడ్ ఎయిర్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఇంక ఇది సైజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక పెద్ద కప్ నూడిల్స్ సైజు ఉంటుంది కదా, అంతే ఉందండి. పెద్ద ఎక్కువ సైజ్ అయితే ఏం కాదు, చిన్నవిగానే ఉన్నాయి, మరీ చిన్నవి కాదు. మనకి సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. సో నేనైతే ఇవి 200 తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఇంక ఇలా టేప్తో మట్టి అనేది పోకుండా ఇలా ఇచ్చారు. తర్వాత అదంతా నీట్గా మనం చిన్నగా రిమూవ్ చేసుకోవాలి. నాకు ప్లాంట్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం సాయిల్ అనేది కొంచెం డ్రైగానే ఉంది. నేను అందుకే ఇంకా ప్లాంట్స్ని పెట్టుకున్న వెంటనే నేను మాత్రం వాటరింగ్ చేసేసుకున్నాను. సో సాయిల్ చెక్ చేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. ఇంకా సన్లైట్ విషయానికి వస్తే మనము మార్నింగ్ టైము ఒక 1 to 2 అవర్స్ షేడీ ప్లేసెస్లో కొంచెం లైట్కి ఎక్స్పోజ్ చేయండి ప్లాంట్స్ని. సో అప్పుడు వాటి గ్రోత్ అనేది బాగుంటుంది. డైరెక్ట్ సన్లైట్ అనేది ఎప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి తగలకూడదు. ఏదన్నా విండోస్ బిసైడ్ అలాంటి ప్లేసెస్లో కొంచెం మంచిగా షేడీ సన్లైట్ వచ్చే ప్లేసెస్లో కాసేపు పెట్టుకుంటూ ఉంటే ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుంది. అవి తొందరగా పాడైపోకుండా. ఎప్పుడైనా లీవ్స్ అనేది ఎల్లో కలర్గా మారిపోతున్నాయి అంటే ఐదర్ వాటర్ అనేది తక్కువ అన్నా అయి ఉండాలి, లేకపోతే ఎక్కువ అన్నా వేయాలి. ఎక్కువ వేయటం వల్ల కూడా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
సో అందుకని వాటరింగ్ అనేది ఎక్కువ చేయమాకండి. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ స్టాండ్లో పెట్టుకోవడానికి కోసమే ఈ ప్లాంట్స్ అనేది ఆర్డర్ చేసాము. ఇవి పెట్టగానే చాలా లుక్ వచ్చింది. సో ఇది వచ్చేసి 1 మంత్ తర్వాత ప్లాంట్స్ కండిషన్ అయితే నర్వ్ ప్లాంట్ కండిషన్ ఇలా ఉంది. సో ఇది ప్లాంట్ ప్రాబ్లమో లేకపోతే మా హౌస్లో అట్మాస్ఫియర్ ప్రాబ్లమో తెలియదు, కానీ ఇది చిన్నగా ఒక్కొక్క స్టెమ్ అనేది ఇలా డెడ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఫైనల్లీ ఇంక ఈ 2 పీసెసే మిగిలినాయి. సో ఎందుకు అలా అయిందో నాకు రీజన్ అయితే తెలీదు. ఈ జేడ్ ప్లాంట్ మాత్రం గ్రోత్ అనేది చాలా బాగుందండి. చూసారు కదా, కొత్తగా కూడా లీవ్స్ అనేది వచ్చినాయి. సో జేడ్ ప్లాంట్ చాలా బాగుంది. ఎందుకో నర్వ్ ప్లాంట్ మాత్రమే అలా అయింది. సో క్లైమేట్ కండిషన్స్ అనుకోవడానికైతే దీనికి ఈ 2 సెట్ అయినాయి, దానికి సెట్ అవ్వి ఉండకపోవచ్చు. ఇంకా గోల్డెన్ మనీ ప్లాంట్ కూడా చాలా బాగా గ్రోత్ వచ్చింది 1 మంత్కి. ఇంకా సింగిల్ లీవ్స్ అనేవి కొంచెం డ్రై అవుతూ ఉంటాయి, బట్ అయితే గ్రోత్ అయితే చాలా బాగుందండి. ఒక నర్వ్ ప్లాంట్ మాత్రమే నేను డిసప్పాయింట్ అయ్యాను. మేబీ దేనివల్ల అలా అయిందో తెలీదు. అదొక్కటే కొంచెం ఇంకా కంప్లీట్గా డెడ్ అయిపోయింది. అది స్టెమ్స్ అన్నీ పాడైపోతున్నాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.